పత్రం. అయితే ప్రియులారా ఇక్కడ అన్నాడు చూడండి, అయితే అలాగే ఇది ఉన్నది, కానీ ఆ మూలకు వచ్చినప్పుడు అది సమస్తము సెరిపివేయను, కొట్టివేయను. అప్పుడు నేను మూల హక్కును పొందినవాడగుదును. ఆమేన్. ఆత్మ క్రీస్తుని మృతుల్లో నుండి పౌలు గారు చెప్తున్నాడు, మృతుల్లో నుండి లేపినంత ఖచ్చితంగా నేను ఆయన శరీరంలో భాగమనై ఉన్నాను, మూల హక్కును కలిగి ఉన్నాను. పరిశుద్ధాత్మ అను ఆ మూల వాక్యముతో ఆ శరీరము మూల హక్కు నా పాపములన్నీ కొట్టివేయబడును. నా వ్యాధులు కొట్టేశాడు, నా పాపాలు కొట్టేశాడు. మా తాత 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 ఏం చేశాడు నాకేం తెలుసు, మా తాత ఎంతమంది తీసిపోయి నాకేం తెలుసు. మాట్లాడతలేదు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఆ తాత ముత్తాతలుగా వచ్చిన ఆ శాపమంతా యేసయ్య ఎప్పుడైతే మనం మూల విత్తనంలోకి వెళ్ళామో, ఆ మూల విత్తనం యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా? ఆ పాపాలని తీసివేశాడు. యేసుక్రీస్తు రక్తము ద్వారా నీ పాపములని కొట్టివేయబడిను, భయాన చెల్లించి దానికి మూల హక్కునిచ్చును. పరిశుద్ధాత్మ వచ్చెను. దేవుడు తన ముందు జ్ఞానమును పెట్టి కృప ద్వారా దాన్ని మనకు అనుగ్రహించాను. నీవు దేవుని గురించి దేని గురించి భయపడుచున్నావు? ఆయన ఇలాగ చెప్పుటలో ఆశ్చర్యం లేదు. భయపడకుడి, ఇదిగో నేను మృతుడి రీతిని కానీ సదాకాలం జీవించుచున్నాను. పాతాళం యొక్కయో మరణం యొక్కయో తాళప చెవిలో నేను కలిగి ఉన్నాను. భయపడవద్దు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఇప్పుడు దేవుని పిల్లలు మరణముతో మాట్లాడుతున్నారు. మరణము మన మీదకి హక్కు లేదు. చెప్పండి చెప్పండి. ఆదాం పిల్లల మీద హక్కు ఉంది, కానీ ఈ ఆదాం పిల్లల మీద హక్కు లేదు. ఎందుకంటే మరణమును జయించాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేసాం? మరణాన్ని జయించాం. ఒకసారి దేవుని స్తుతిస్తారా? అందరు గట్టిగా, అందరు గట్టిగా. దేవుని ఆదికాండము 21వ అధ్యాయం 27 ముగింపు మాటలు చెప్తున్నాను. తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుని వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొని చెప్పాను. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టు, చూసారా, విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టు, విత్తనములు ఇచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. ఆమేన్. గట్టిగా చెప్పండి, అందరు గట్టిగా. దేవుడి ప్రకృతిని ఏలమన్నాడు. ఆదాము సంతానం వేలాలి, ఓడిపోయింది. అయితే మళ్ళా తిరిగి ఆదాము తన యొక్క సంతానానికి అదంతా తీసుకొచ్చి ఇచ్చాడు ఎమోషన్ ద్వారా. ఆదికాండము 2:19 మొదట ఆదాము. చెప్పండి, మొదట ఆదాము. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో, మూల పురుషుడు ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి, చూసారా, జీవము గల, పట్టుకోండి హైబ్రిడ్ కాదు, జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును. ఒక్కసారి గట్టిగా దేవుని స్తుతించండి. ఇక్కడే ఉన్నారా? నాతోనే ఉన్నారా? కాబట్టి ప్రియులారా, ఆదాము మూల పురుషుడు. ఆదాములో ఉండే మనందరం వచ్చాం, ఈ ప్రపంచాన్ని ఏలాడు. మళ్ళీ మనల్ని ఎప్పుడైతే మనం పడిపోయామో అసలు స్థానానికి దేవుడు తీసుకెళ్తున్నాడు, మూలంలోకి, మూల విత్తనములోకి. దేవుని స్తోత్రం. అందుకన్నాడు యోబు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు, అందరు గట్టిగా లాస్ట్ మాటలయ్యా, హల్లెలూయా, అమ్మే. దేవుని స్తోత్రం. తప్పలు కొట్టండి, కృపాని కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏమన్నా, యోబు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి నీకు తెలిసిన ఎడలా చెప్పుము. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు అక్కడ 4వ వచనంలో ఏమంటున్నాడు? 38:4 యోబు ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివే చెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడుంటివి నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము. ఆమె దేవుని స్తోత్రం చెప్పండి. యోబు భూమికి పునాదులు వేయబడక మీద ఉందన్నాడా? ఆమె చూడండి ప్రియులారా, యోబు జీవ గ్రంథములో ఉన్నాడు, ఆది గ్రంథములో ఉన్నాడు, దేవునిలో ఉన్నాడు. ఇప్పుడు మనము కూడా యోబు వలె ఈ భూమికి పునాదులు లేనప్పుడే మనం ఉంటాం. మనం పర్వతాల కంటే పెద్దోళ్ళం. పర్వతము ఒక్కోసారి అంటారు కదా, నువ్వు భూమి కంటే ముందు పుట్టావురా. ముదుకోళ్ళు చెప్తారు కదా ఒక్కొక్కరు. ఏమంటారు అప్పుడు? నువ్వు భూమి కంటే ముందు పుట్టావేంట్రా? నిజంగా పుట్టాం మనం. సుందరగా పుట్టాడు. మీరు ఎప్పుడు పుట్టారు నాకు తెలియదు. డౌటా? చెప్పండి, ఎప్పుడు పుట్టారు మీరు? స్త్రీలు అడుగుతున్నాను, ఎప్పుడు పుట్టారమ్మా? ఏమో ఎప్పుడు పుట్టా మాకేం తెలుసు. కొంతమంది డేట్లు కూడా తెలియవు. నిజమేనా? భూమికి పునాదులు లేనప్పుడు మనం ఉన్నాం. ఆకాశం లేదు. అందుకే ప్రియులారా, మనము మూల విత్తనములో, వంశవృక్షములో, క్రీస్తు జీవములో మనం ఉన్నాము గనుక ఈరోజు మూలవాక్యములో, అది సూర్యోదయం అనే మూలవాక్యములో మనం ఉన్నాం. ఎంత దర్శకున్నారు ఆ మూలవాక్యములో ఉన్నందుకు. అందరు తప్పులు కొట్టండి, ఉన్న వాళ్ళందరూ కొట్టండి గట్టిగా. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఆ విమోచన గ్రంథంలో మన పేర్లు ఉంటాయి. మన పేర్లు ఉండబెట్టి సంఘశాఖలతో చేసాయి, లోకముతో చేసింది. గెత్త పుస్తకం అన్నారండి. గిరిజనపేటలో అన్నారంట. కాకినాడలో అతని పేరేంటి? నందకేడ్లే, జాన్ వెస్లీ. ఆయన దగ్గర అన్నాడంటే ఒక ఆయన, ఒరే బాబా సుందరరామ అన్నీ చంపేశాడు అన్నాడండి. అయ్యి బాబు నేనేమన్నా చంపంటారు బాబు అనుకున్నా. అని అంటే, ఆ పచ్చిరా సంఘానికి వెళ్తున్నావా నువ్వు? కొంప తీసేస్తావు నువ్వు వెళ్ళకన్నాడంటే. ఈ గద్ద పుస్తకం కాదురా బాబు ఇది. గద్దో పక్షిరాజు ఏంటో అడిగి వెళ్తలేదు. గిరిజనపేటలో మనకు పేరుంది తెలుసా? పక్షులు వస్తున్నాయి. గిరిజనపేటలో మనకి ఏం పేరుంది? పక్షులుగా. అది పక్షిరాజులు, రాజట్టమని, రాజులని యాజక సమూహం మనం. ఆమేన్. ప్రపంచమంతా ఐక్యం అవ్వబోతుంది. ఈ ఎగిరుచున్న పక్షి రాజు ఐక్యం అవ్వదు. మీకు మాట చెప్పనా? ఆర్ఐ గారు వచ్చారు ఇక్కడికి, మీరు కొంతమంది చూడలేదు. ఆర్ఐ గారు వచ్చి కెమెరా అన్నీ తీసుకుని వెళ్తున్నారు. మంచి వాక్యంలో ఉన్నప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి. ఇది రాజీ పడదు. ఇది దేవుని స్తోత్రం. ఒకళ్ళు సెంటర్ జైలు పాడేశారనుకో, శుభ్రంగా హ్యాపీగా ఇప్పుడు చదవలేకపోతున్నాను పుస్తకాలు. మొత్తం లిస్ట్ అంతా మొత్తం మూటలు కట్టుకునేట్టు వాళ్ళు అడుగుతారు, ఏంటయ్యి కోన్ చంచులని ఇటోటి వేసుకుని వెళ్ళిపోతాను నేను. 7 ముద్రలు, 7 సంకాలాలు. మీకు మీ బతుకు చదవట్లేదు. అవి ఇలా పట్టి నాకే తీరిక లేక చదవలేకపోతున్నాను అన్నీ. ఇలాగేసుకుని వెళ్ళి ఏంటి బాబా అని అంటారు. అవి నా జీవం మోసుకెళ్తున్నాను. అదేంటయ్యా ఏం జీవం అంటే మీకు తెలియదులేండి, అది నా జీవం. మోసుకెళ్ళిపోతాను. శుభ్రంగా పొద్దున్న టిఫిన్ వచ్చేద్ది. టిఫినో 50వ నెంబరు, టిఫినో అంటాడు. కొడతాడు. పేట తీసుకుంటాను, హ్యాపీగా తింటాను, చదువుకుంటాను. తలపోటు ఉండదు, మందిరం ఉండదు, ఏ ఉండదు, పిల్లలు లేరు, జల్లలు లేరు, ఏవీ లేరు. దేవుని స్తోత్రం. ఏ చేతులు పెట్టేసి పోతాను హ్యాపీగా. మధ్యాహ్నం 50వ నెంబరు మొన్న అనుకున్నాను. ఆ పాటను కిందకి రమ్మన్నారంట. నేను తీసుకెళ్ళి అందులో పడితే నాకు ఇంకా మంచిది. దేవుని స్తోత్రం. చూడండి, అందుకే నేను ఎవరికి భయపడినాం. చూడండి ఇలా కొడతారు. మధ్యాహ్నం భోజనం ఏమేశారు? చికెను, సోమవారం మటను. బలిగా వేస్తున్నారు. ఇప్పుడు సెంటర్ జైలు బలిగా ఉంది, అందుకే పొడి చేసి వెళ్ళిపోతున్నారు. ఇంకెక్కడ బతకలేని వాళ్ళందరూ ఏమన్నా పొడి చేస్తున్నారు. అలా ఉన్నో వాళ్ళ భార్యను పొడి చేసి వెళ్ళిపోతున్నారు. అంతే.
ఏదో పొడి చేసిపోతున్నాడు అని అడుగు. మళ్ళీ సాయంకాలం వస్తుందానా డౌటేమీ లేదు, ఇంకా వచ్చేద్ది పేటి, మళ్ళీ వచ్చేస్తుంది. అటుకెళ్ళిపోతాం, తింటాం, శుభ్ర తలగడ వేసుకుంటాం, శుభ్ర పడుకుంటాం, లెగిస్తాం. ప్రార్థన ఇప్పుడు లేదు, ఇంకా నల్లగొచ్చేస్తాయి మోకాళ్ళు. అలాగుంటాం ప్రార్థనలో, ఆ గదిలో. ఇక్కడ మార్చలేకపోనా తండ్రి, అయ్యా అక్కడన్నా మారుతారేమో నాయన. ఆ సెంటర్ జైల్లోకి వెళ్ళిపోయి శుభ్రంగా సువార్ చేసుకుని, సంఘ శాఖలో ఉంటారనుక అక్కడ వర్తమాన పుస్తకాలు అట్టుకెళ్ళి పంచేత్తని మొత్తం బోర్డు ఉన్నాయి దావిదింట్లో. కట్టలు కట్టుకెళ్ళి తెచ్చేయమంటాను అక్కడికి. ఏంటంటే పుస్తకాలు మోసుకెళ్ళిపోతాను, అందరికి ఇచ్చేస్తాను. లాగా చదువుకోండి, నేనే పెద్ద బోధకుని అయిపోతాను. మేము దేవుని స్తోత్రం. కానీ నా ఈ వెనకాల 50 నెంబర్ ఉంటుంది. దేవుని స్తోత్రం. యావండి అది ఏం చేసినా దీనికి చేయగలుగుతాడు తప్ప లోపల ఉన్నది కొయ్యగలుగుతాడా, పొడగలుగుతాడా, ఏం చేయగలుగుతాడు? వేసుకోమనండి. తెగించేసి కూర్చున్నాం. తెగించలేని వాళ్ళకి ఏడిప. అయ్యి బాబాయ్ అది, అయ్యి బాబు ఇది, ఆడెవడో ఈడెవడో, అయ్యి బాబు ఏమైపోతుంది నువ్వు అయిపోతున్నావు ముందు, నీ విశ్వాసం జారిపోతుంది. అందుకే దేవుడు లేపుతున్నాడు నిన్ను. మూలల్లోకి రా, నీ తండ్రి విత్తనంలోకి రా. యేసుక్రీస్తు ఒకప్పుడు పడిపోయాం, లేవి మధ్యాహ్నం లేచి మూలల్లోకి రా, మూల విత్తనంలోకి రా. నువ్వెవరు? పక్షి రాజువి. నీకు రెక్కలుంటే చూసుకోండి. 2 రెక్కలు ఉన్నాయా మీ అందరికీ? ఉన్నాయో లేదో సార్ ఇదే పండులాగా అలాగే ఇది పండు అయ్యా. పక్కన కానీ కొట్టేకు. ఒక్కొక్కరు ఆరాధన చేస్తారు కదా, ఈ పక్కన ఇలాగే వేసేస్తారు. ఉన్నాయా? ఒకసారి ఇలాగ ఒప్పండి, సంతోషంగా ఉండండి. ఇంచోపి ఏడిపించాను కదా. కొంతమంది ఆ మూల విత్తనం నేనంటావా కాదంటావా, ఆ హైబ్రిడ్ విత్తనం నేనే అంటావా కాదంటావా, నేను పల్లేరికి అయినా రక్త మాసాలు నాలో ఉన్నాయంటావా, పంది మాసం ఉందంటావా, లేకపోతే నాలో లేదంటావా? అయినా అన్నారు కదా, ఉన్నారు. డోకా లేదు, దర్శనం ఇస్తున్నాడు దేవుడు, మొత్తం తుడిసిపోతాడంట, మన సంఘాలు లాక్కిపోతాడంట. నేను ఒకటి అడుగుతున్నాను, ప్రభువా నువ్వు మందిరం ఇచ్చినే బాగుపోనా ఎత్తబాటు మాత్రం నాకు ఈ ప్రభువా. నా సంఘం రేపొద్దున పరలోకి వెళ్ళినప్పుడు ఒక్కడనే బోడోళ్ళలాగా నిలబడితే నా వెనకాల ఎవరు లేకపోతే నేను ఎవరు లెక్క చేస్తాడు? ఏ స్వాపి వెళ్దా. అందుకే నా వెనకాల మీరు ఉండాలి. పౌలు వెనకాలేమో విలియం బ్రనమ్ అంటాడు, మాట్లాడరా. పౌలు వెనకాల విలియం బ్రనమ్ ఉంటాడు, విలియం బ్రనమ్ వెనకాల నేను ఉంటాను, నా వెనకాల మీరు ఉంటారు. బా నా గుంపంత ధరలు తప్ప నేను ఎక్కడ తెచ్చాను? వెనకాల నిలబడతారు. నా బలం మీరే, నా బలం మీరే, దేవుడిచ్చిన బలం ఇదే. ఏ మోషేకి కాలి బెహోషాలు ఉంటారు, అక్కడ ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ఓదు వంద ధరలు తెప్పలో, ఒరే దయ్యమా నువ్వేమీ చేయలేవు. నేను రక్షణ ఇచ్చిన వాళ్ళందరూ నా చేతులకు ఒకరోజు అప్పగిస్తాడు. వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నేను ఎవరిని పోగొట్టుకోను. రాత్రి కూడా చెప్పాడు, ఎవడు లెగిసినా, ఎవరు సంఘములు లెగిచినా చెప్పడా, నువ్వు మౌనంగా ఉండు. నేను అదే నేర్చుకున్నాను. మౌనంగా ఉండు, కార్యం చేసేది దేవుడు. ఆయన పాదాలు పట్టుకో. అబ్బా తండ్రి అని మొరపెట్టు. నాకెవడో దిక్కు లేడు. ఓ అగ్ని స్తంభమా, ఓ మేఘ స్తంభమా, ఓ పర్వతమా, నీవే నా దేవుడవో అని ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడు రంగం మీదకు వస్తాడు. బలిష్ట పోతగా తీతాడు ఆయన. ఏమేం దేవుని స్తోత్రం. మన ఆదిలో జీవ గ్రంథంలో ఉంటాం. అందరూ సంతోషంగా చెప్పండి. ఈరోజు ముగింపు. మనందరం జీవ గ్రంథంలో ఉంటాం. ఈ మోచన గ్రంథం మన ఆదాము మనకి విమోచన ఇచ్చాడు. మూలల్లోకి వెళ్దాం, మూలల్లోకి రండి, వాక్యములోకి రండి. రాత్రి చెప్పాడు కదా, మార్టిన్ వాక్యం ఆ కాలానికి వెలుగు. మార్టిన్ చనిపోయాడు, శాఖల్లోకి వెళ్ళిపోయింది. ఆ జీవం ఎక్కడికి వచ్చేసింది? యెష్లీ లేపింది. యెష్లీ రా బయటికి. యెష్లీ వచ్చాడు, ఆ జీవం యెష్లీలో పంపాడు. మళ్ళీ దేవుడి జీవం ఉత్పత్తి అయింది. మళ్ళీ యెష్లీ చనిపోయాడు, పెంతెకొస్తేలు వచ్చారు. మళ్ళీ ఆ జీవం ఎక్కడికి వచ్చేసింది? పెంతెకొస్తేలకు వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? మన దగ్గరికి వచ్చేసిందని చెప్పండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది?
నా జీవం నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది. దేవుని స్తోత్ర. భూమి పుట్టక ముందే, పర్వతాలు పుట్టక ముందే, ఏమీ లేనప్పుడే నేను యేసులో ఉంటాను. లేకండి అందరూ ప్రార్థన చేసుకుందాం, లేకండి ప్రార్థన చేసుకుందాం. నేను యేసులో ఉన్నాను. అందరూ లేకాలి, అందరూ త్వరగా లేకండి, అందరూ ప్రార్థించండి. దేవుడి ఆత్మ సంచరిస్తుంది ఇక్కడ, దేవుని అభిషేకం ఉంది ఇక్కడ, దూతలు ఉన్నాయి ఇక్కడ, ఓ కదులుతూ ఉన్నాయి. నువ్వు మూలల్లోకి రా, ప్రతి ఆచారం విడిచిపెట్టు. ఇంకా నువ్వు తాగుతున్నావా, తాగుబోతులతో సిగరెట్లు కొడుతున్నావా, పనికిమాలతో లోకపు బూతులు తిడుతున్నావా, ఇంకా భార్యలు తిడుతున్న వారులారా, భర్తలు హింసిస్తున్న వారులారా, ఈ రోజున మనసు మార్చుకోండి. ఈ మైకా స్వరం ఎవరితో వినపడుతుందో, ఎక్కడికి వెళ్తుందో వాళ్ళందరూ మారు మనసు పొందుదురు కాక. ఓ భార్యలు హింసించుతున్న వారులారా, భార్యలు కొట్టుతున్న వారులారా, ఓ ఇప్పుడే మారు మనసు పొందుకో. నీ భార్య ఎవరనుకున్నావు? దేవుని కుమార్తె, దేవుని బిడ్డ, దేవుని కుమార్తె. ఖచ్చితంగా మీరు అందరూ ఒకరినొకరు ప్రేమించుకోండి. పరిపూర్ణ మానవ స్వరూపం నీలో ఉండాలి. విశ్వాసం, సద్గుణం, జ్ఞానం, ఆసనిగ్రహం, సహనం, దైవభక్తి. ఎవరికాల చేతులు పెట్టి ప్రార్థన. నా గొప్ప బయలుపాటు నాయన, నా గొప్ప మారు మనసు ఈ ప్రభువా. అయ్యో మూలలోకి తీసుకురా నాయన, ఆ మూల విత్తనం కలిగి ఉండేటట్లు నాకు కృప చూపిన ఆయన. ఓ యోబుని అడిగినట్టుగానే నిన్ను అడుగుతున్నాడు. యోబు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? నువ్వు ఇప్పుడు దానివి కాదు, నువ్వు ఇప్పుడోడువు కాదు. అందరూ ప్రార్థించాలి. ఆ విమోచన గ్రంథములో నీ పేరున్నందుకు నీకు సంతోషంగా లేదా? చేతులు పెట్టి ప్రార్థించలేవా? ఆ గ్రంథములో ఉన్నందుకు. యోహాను ఎడుతున్నాడా? రాత్రి చెప్పాడా? పశ్చాత్తాపడమన్నాడా? వాక్య వైపు తిరగమన్నాడా? పశ్చాత్తాపమే మందా? దేవుడు వచ్చాడా? ఓ ప్రియులారా, అందరూ ప్రార్థించండి, అందరూ ప్రార్థించండి. లాస్ట్ వాక్యం ఇది. ఈరోజుతో దేవుడు ముగించాడు. 4వ వారం దేవుడు అద్భుతముగా మనల్ని మాట్లాడాడు. నువ్వెవరవో బయలుపరుస్తుంది ఈ వాక్యం, నువ్వెవరవో బయలుపరుస్తుంది. హల్లెలూయా. దావీదు ఓ పాట. ఓ మన మూలంలోకి వెళ్ళాలి ప్రియులారా. అనాది కాలంలో మనం ఉన్నాం. అందరూ కూడా ప్రార్థించాలి. ఓ పశ్చాత్తాపంతో ప్రార్థన చేద్దాం. ఏం పర్లేదు, 2 చేతుల పైకెత్తి, అందరూ 2 చేతుల పైకెత్తి ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి ప్రియులారా, ప్రార్థించండి ప్రియులారా. ఓ మన మట్టి నుండి పుట్టి మట్టిలో పుట్టాం, మన పాపంలో పడ్డాం. అయితే అది ప్రకృతి సంబంధమైంది, కానీ నీ లోపడేముంది? ఆత్మ సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. 7 ముద్రలలో నన్ను నేను చూచుకొనుచు, ఆమేన్. ప్రభువా నీ ప్రేమలో ఆనందిస్తున్నా. పాడదాం. కడవరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా, నేను సాగిపోతున్నా. ప్రభువా నీ ప్రేమలో ఆనందిస్తున్నా. కడవరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా, నేను సాగిపోతున్నా. 7 ముద్రలలో నన్ను నేను చూచుకొనుచు, ప్రభువా నీ ప్రేమలో ఆనందిస్తున్నా. కడవరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా, నేను సాగిపోతున్నా. నా ఇంటిని గూర్చిన బెంగనాలు పుట్టుకొస్తుంది, వాక్యము వలన ఉజ్జీవం కేకలు వేస్తుంది. నా ఇంటిని గూర్చిన బెంగనాలు పుట్టుకొస్తుంది, వాక్యము వలన ఉజ్జీవం కేకలు వేస్తుంది.
జీవమనే శరణును దాటి వెళ్ళిపోవాలని, నిత్యత్వములో ప్రభుతో కలిసి ఉండిపోవాలని, ఈ లోకమనే తెరను దాటి వెళ్ళిపోవాలని, నిత్యత్వములో ప్రభుతో కలిసి ఉండిపోవాలని సాగిపోతున్నా, నేను సాగిపోతున్నా. ప్రభువా నీ ప్రేమలో ఆనందిస్తున్నా, కడవరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా, నేను సాగిపోతున్నా. 7 ముద్రలలో నన్ను నేను చూచుకొనుచు, ప్రభువా నీ ప్రేమలో ఆనందిస్తున్నా, కడవరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా, నేను సాగిపోతున్నా, సాగిపోతున్నా, నేను సాగిపోతున్నా. కనురెప్పపాటులో మార్పు నొంది ఎత్తబడతాను, శ్రీమతి యేసుక్రీస్తుగా కొనియాడబడతాను. కనురెప్పబాటులో మార్పు నొంది ఎత్తబడతాను, శ్రీమతి యేసుక్రీస్తుగా కొనియాడబడతాను. ఈ లోకమనే శరణును దాటి వెళ్ళిపోవాలని, నిత్యత్వములో ప్రభుతో కలిసి ఉండిపోవాలని, ఈ లోకమనే ఆశలు దాటి వెళ్ళిపోవాలని, నిత్యత్వములో ప్రభుతో కలిసి ఉండిపోవాలని సాగిపోతున్నా, నేను సాగిపోతున్నా. ప్రభువా నీ ప్రేమలో ఆనందిస్తున్నా, కడవరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా, నేను సాగిపోతున్నా, సాగిపోతున్నా, నేను సాగిపోతున్నా. మట్టినైన ఈ శరీరము మహిమగా మారాలని, ప్రియ పనితో కలిసి ఆమేన్. మట్టినైన ఈ శరీరము మహిమగా మారాలని, ప్రియో పని వచ్చి ధరించాలని, ఈ లోకమనే ఆశలు దాటి వెళ్ళిపోవాలని, ప్రియునితో కలిసి నిత్యత్వములు కలిసి ఉండాలని, ఈ లోకమనే ఆశలు దాటి వెళ్ళిపోవాలని, ప్రియునితో కలిసి నిత్యత్వములు జీవించాలని సాగిపోతున్నా, నేను సాగిపోతున్నా. ప్రభువా నీ ప్రేమలో ఆనందిస్తున్నా, కడవరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా, నేను సాగిపోతున్నా, సాగిపోతున్నా, నేను సాగిపోతున్నా. 7 ముద్రలలో నన్ను నేను చూచుకొనుచు, ప్రభువా నీ ప్రేమలో ఆనందిస్తున్నా, కడవరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా, నేను సాగిపోతున్నా, సాగిపోతున్నా, నేను సాగిపోతున్నా. ప్రభువా నీ ప్రేమలో ఆనందిస్తున్నా, కడవరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా, నేను సాగిపోతున్నా, సాగిపోతున్నా, నేను సాగిపోతున్నా. అద్దములో చూసుకుంటున్నావా? అందరూ చెప్పండి, ఆ అద్దములో ఉన్నది నువ్వేనా? ఆ అద్దములో ఉన్నది నీవేనా? ఆ పరిపూర్ణ మానవ స్వరూపంలో నీవేనా? ఆ మేఘములో ఉన్నది నీవేనా? ఆ థియోఫ్రీ నీదేనా? ఓ గ్లోరీ 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 హల్లెలూయా. ఎంత గొప్ప బయలుపాటు వరకు ఇచ్చాడు. నువ్వు ఇక్కడ పేదరాలుగా ఉండొచ్చు, సరే నీళ్ళు లేకపోవచ్చు, సరైన ఉద్యోగం లేకపోవచ్చు, సరైన డబ్బు లేకపోవచ్చు, కానీ మన పేరు జీవ గ్రంథములో ఉన్నది. అందరు గట్టిగా, అందరు గట్టిగా
అందరూ గట్టిగా. సంతోష్ యోహాను చూశాడు. ఆ గంధము తెరబడినప్పుడు అతని పేరు అక్కడ ఉంది, నా పేరు అక్కడ ఉంది, నీ పేరు అక్కడ ఉంది. దేవుని కుమారులు అందరూ అక్కడ ఉన్నారు. యోహాను గొంతులేస్తున్నాడు, యోహాను ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ప్రవక్త అన్నాడు, యోహాను ఏడుపంట ఒక 5 నిమిషాలు కూడా లేదట. యోహాను ఏడుస్తున్నాడు, అయ్యో ఆ గ్రంథముడు తెరవలేడా. మన ఏడుపు ఎంతో కాలం ఉండదు, ఈ భూమి మీద ఒక క్షణమే. ఎప్పుడు నిత్యత్వంలో ఉంటా, ఎప్పుడు ఆనందంలో ఉంటా, ఎప్పుడు సంతోషంలో ఉంటా. దేవుని పిల్లలు మీరు, దేవుని కుమారులు మీరు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నీ పేరుందా? చేయబెట్టవుతే నీ కుడి చేయొద్దు. నీ రాత్రి చెప్పాడు కదా, నీ హార్ట్ మీద చేసుకో, ఎడం చేయి నీ హార్ట్ మీద వేసుకో, కుడి చేయి పైకెత్తు, కుడి చేయి పైకెత్తు. నీ హార్ట్తో చెప్పు, నీ హృదయంతో చెప్పు, నీ గుండెతో చెప్పు, నా పేరు అక్కడ ఉంది ప్రభువా, నా పేరు అక్కడ ఉంది ప్రభువా. అందుకే ఈ పొలంలోనే పుట్టాడు, ఈ పొలంలో నాటా, నా మరణ పర్యంతరం నేను ఎక్కడే ఉంటాను ప్రభువా, నా జీవం ఎక్కడే ఉంటుంది ప్రభువా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈరోజు? ఎంతమంది ఆనందం ఉన్నారు ఈరోజు? ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవగల తండ్రి, కొందరాలు ఈ మోచనని దాని మీద నువ్వు 4 రోజులు మాట్లాడావు నాయన. నువ్వెంతో గొప్ప దేవుడు ప్రభువా. మేము ఎప్పుడు పుట్టామో నువ్వు మాతో మాట్లాడావు నాయన. ఈ పర్వతాలు లేనప్పుడు, ఈ భూమి లేనప్పుడు, ఈ సముద్రం ఏమీ లేనప్పుడు మేమన్నా యోబా ఈ భూమికి పునాది లేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి, నీకు తెలిసిన చెప్పమన్నా. దేవారి కొందలాలు ఆయన, అప్పటికే నువ్వు వృద్ధుడివి. ఓ ప్రభా, మేమందరం అక్కడే ఉన్నాము నాయన. ఆదామా తండ్రి పడిపోయాడయ్యా. అతనిలో ఉన్న పాపాలన్నీ, అతనిలో ఉన్న వ్యాధులన్నీ మాకు సంకల్పించాయి నాయన. మళ్ళీ ఎప్పుడైతే కడపడ ఆదాముగా వచ్చి ఆ మరణ ముళ్ళు విరిచేశాడో, ఆ మరణాన్ని మిరింగేశాడో, పాపం మీద విజయాన్ని ఇచ్చా. దెయ్యం మరణం పో అంటది అన్నాడు, నువ్వు భయపడమన్నాడు మా ప్రవక్త. ఎందుకంటే మరణం దిష్టి బొమ్మలాడిది. మరణం ఓడిపోయింది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే మరణం ఓడిపోయిందని చెప్పావు నాయన. దేవానికి వందనాలు, స్తోత్రం. నిత్యముగా కృప చెప్పండి. ఇట్టి ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు, ఇట్టి గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఆ గొప్ప అర్థములు ప్రభువా, ఆ గొప్ప ప్రత్యక్షత ప్రభువా, ఓ నీ మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. ఆ పరిపూర్ణ మానవ స్వరూపం మాలో దయచే ప్రభువా. ఈ సద్గుణం, జ్ఞానం, ఆశానికరం, సహనం, దైవభక్తి, సహోదర ప్రేమ మాకు దయచే ప్రభువా. ఓ ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, ఆశానికరం, సహనం ఇవన్నీ కూడా మాకు అనుకరించి ప్రభువా. నిత్యముగా మీరు కృప చూపండి, మీరు మహిమ పొందండి. ఈ వారంలో ప్రభు సోమవారం, బుధవారం, శుక్రవారం, నిన్న శనివారం, ఈరోజు మాట్లాడ మా సంఘాన్ని ప్రేమిస్తున్నావు నాయన. ఓ మమ్మల్ని నువ్వు ప్రేమిస్తున్నావు నాయన. ఓ కృపేముడి కృప, వాక్యముడు వాక్యం మాకు ఇస్తున్నావు. మా స్థానాన్ని మేము చూసుకోవటానికి ఓ నువ్వు కృప చూపవు నాయన. మేము దేవుని కుమారులమని, మేము దేవుని బిడ్డలమని, దేవుని యొక్క వారసులమని ఈరోజు మరొకసారి మమ్మల్ని లేపావు ప్రభువా. మేము పక్షిరాజులు ప్రభువా. మా తల్లి పక్షిరాజు, మా గొప్ప బయలుపడిచ్చింది ఆయన. శాఖలు లాంటి వాళ్ళని కాదయ్యా, సంఘ శాఖలు కాదయ్యా. ఈ సంఘ శాఖలనే పక్షులు, ఈ సంఘ శాఖలనే కాకులు మమ్మల్ని ఏమీ చేయలేవని ఆయన. పెరిగాలి, సుడిగాలి, ఆ మేఘాలు పైకి వెళ్ళిపోతుంది పక్షిరాజు. ఆకాశ గగనాల్లో మంచి ప్రశాంతమైన వాతావరణంలో అది ఎగురుతూ ఉంటుంది నాయన. దేవుని బిడ్డలు శోధన, శ్రమ ఈ మేఘాలని పైకి వెళ్ళి ప్రభువా అవి చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నాయి. మా విశ్రాంతి నువ్వే, మా గుడారు నువ్వే ప్రభువా. ఓ ప్రభు, నీ రెక్కలలో మాకు విశ్రాంతి ఉందయ్యా. నీ రెక్కలనే గాలి చేత, నీ రెక్కలనే గాలినే పరిశుద్ధాత్మ చేత మాకు నెమ్మది కలిగిస్తున్నావు నాయన. సాతానుడు ప్రభువా, వాడి చేతిలో వదిలేదు కనుక ఎన్నెన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో ఒత్తిడులు, కొత్త కొత్త రకాలు ఒత్తిళ్ళు తీసుకొస్తున్నాడు. నమ్మలేని మాటలు, నమ్మలేని నిజాలు వాడు తీసుకొస్తూ ఉన్నాడు నాయన. కాబట్టి అవన్నిటిని తట్టుకోవడానికి ఈ కాల వర్తమానం లేకపోతే
ఇటువంటి జీవగలని వాక్యంగా లేకపోతే ప్రభువా మేము బాలవల్లే, మేము నిలవలేము. దేవాని స్తోత్రములతో నాయన ఎంతో భారముతో ప్రభువా ఈ వాక్యాన్ని విత్తి ఉన్నాను నాయన. నీ బిడ్డల హృదయాల ముద్ర వేయి ప్రభువా. వాళ్ళు నాయన ఏది జరిగినా నీ కొరకు నిలబడే బిడ్డలుగా చేయండి. ఆదిలో మూల విత్తనం దగ్గరికి రావడానికి, మేము ఆదిలో దేవుల్లో ఉన్నామని, మేము ఆయన విత్తనమని ప్రతి ఒక్కరు తెలుసుకుందరు కనుక మేము ఐపిరెడి కాదు ప్రభువా, ఐపిరెడి సంఘ శాఖ ఆయన, ఐపిరెడి సంఘ శాఖ ప్రభువా. సంఘ శాఖ నుండి మమ్మల్ని విడిపించావని ఆయన ఒరిజినల్ సీడ్ కనుక ప్రభువా. ఓ ప్రభువా నువ్వు తీసుకుని వచ్చావు, ఆ సంఘ శాఖను తొక్కపోయింది ప్రభువా. ఇప్పుడు జీవములో వచ్చాం ప్రభువా. నిత్యముగా కృప చూపండి. ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ, ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు, ఎవరికైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ పక్కన నిలబడి వారు ధైర్యపరచుదురు గాక, వధువును లేపుదురు గాక. ఒక గొర్రెకి బాధ వచ్చడం చూచి అది దూరంకి వెళ్ళి పడుకుంటే గొర్రెలని గ్రహిస్తాయండి ఆయన. అప్పుడు ఈ గొర్రెలు వెళ్ళి ఆ గొర్రెకి ఒక నీడతుందంట, ఆ గొర్రెకి ఆ గొర్రె నీడను ఆయన అలా నీడ తెచ్చుకుంటాయండి ఎండాకాలం ప్రభా. ఆ చలికాలం అయితే ఒకటి రాసుకుని పడుకుంటాయంట ఆయన. ఎందుకంటే వెట్ట కలిగించడానికి. దేవానికి వందనాలు ఆయన. ఆ గొర్రె పక్కన పడుకోవటం, అది మంద వెలపలు ఉండడం చూసి కాపరి దాన్ని గ్రహించి, దానికి జ్వరం వచ్చింది, దానికి వ్యాధి వచ్చింది, దానికి సోదర వచ్చింది తెలుసుకుని ఆ గొర్రె దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెని బలపరిచి దాని భుజాల మీద వేసుకుని మందలో తీసుకొచ్చి దానికి మేత పెడతాడు నిజమైన కాపరి ప్రభువా. నిత్యముగా కార్యం చేయండి. మీరు బైబిల్ పొందండి. ఈరోజు నా హృదయం పొగుతుంది, నాలో తెలియని ఆనందం, తెలియని దుఃఖం ప్రభువా. ఇదిగో నాయన చివరి దినములో మేము ఉన్నాం. నువ్వే రోజు రాబోతున్నావో, నువ్వెప్పుడు తీసుకెళ్ళిపోతున్నావో మాకు అర్థమైపోతుంది నాయన. ఇప్పుడు ఆ థియోఫనీ, ఆ మేఘవాక్య దేహం ఇప్పుడు మా దగ్గరికే ఉంది నాయన, మాతో ఉంది నాయన. ఆ థియోఫనీ మమ్మల్ని నడిపిస్తుంది నాయన. దేవానికి వందనాలు, స్తోత్రాలు. వధువు సిద్ధపడిపోతుంది, ఇప్పుడు ఆవల కొట్టుకు వెళ్ళిపోతుంది ప్రభువా. నిత్యముగా కృప చూపండి. వెళ్తుండగా తోడుగా ఉండండి. ఈ వారం అంతా చేతి పనులు, ఆటోలు, ఆటలు, ఉద్యోగాలు, అన్ని పనులు తోడుగా ఉండండి ప్రభువా. నీ అద్భుతమైన కార్యం చేయండి. అలాగే ప్రభు బుధవారం బలిష్ఠుడు, ఆదివారం ఆరాధన ప్రభు. ప్రభు నాయన నీకు వందనాలు. శుక్రవారం ఉపవాస ప్రార్థన మమ్మల్ని నడిపించండి. ఇదిగో నాయన ప్రతి ఇల్లులు కట్టుకుంటున్నారు, నాయన వ్యాపారాలు చేస్తున్నారు, ప్రతి వారు తోడుగా ఉండండి. అన్ని విధాల కృప చూపండి. నీ ధైర్యం పెట్టి నాయన సగసులు ఆపేసుకోవటానికి నువ్వెంతో కృప చూపావు నాయన, నువ్వెంతో కృప చూపావు నాయన. మరి ఎందుకు అది ఇస్తున్నావు నాకు తెలియదు నాయన. ఒక్కోసారి అనుకుంటున్నాను ఏంటి పరిస్థితి అని ప్రభా. నీ ముందు నిర్ణయములు అది ఉందేమో నాయన. నిత్యముగా కృప చూపండి ఆయన. దాని విషయంలో కార్యం జరిగింది. ఇంకా లోటు ఉందా, లోటును తీర్చండి. ఇది ఎలక్షన్లు కూడా జరుగుతున్నాయి ప్రభా. అయ్యా ఎవరు గొడవలు కానీ ఎటువంటి ఇబ్బందులు కలక్కని కాపాడు నాయన. గొడవలు వద్దు ప్రభా. రాజకీయ నాయకులు అందరూ బాగానే ఉంటారు నాయన, కార్యకర్తలే కొట్టుకుని చేస్తున్నారు నాయన, ఒకరినొకరు పొడుచుకుంటున్నారు తండ్రి. నీ దయని బట్టి మా యొక్క ప్రాంతంలో అది లేదు ప్రభువా. దేవా ఎటువంటి గొడవలు లేకుండా మరి ఇదిగో నాయన ఏప్రిల్ 9వ తారీఖున జరుగుతున్న ఎలక్షన్లో తోడుగా ఉండండి ప్రభువా. ఇదిగో నీ కుమారుడు కొంతమంది పోటీ చేస్తున్నారు నాయన. నీ బిడ్డను ఎన్నుకో ప్రభువా. ప్రజలకు మేలు చేసే కుమారుని ఎన్నుకో ప్రభువా. దేవా రాజులు చక్రవర్తులు ఎన్నుకున్నాడు నీవే ప్రభువా. నిత్యముగా కృప చూపండి. ఏ ప్రభుత్వం రావాలో, ఏ చట్టం రావాలో అది నీ ముందు నిర్ణయంలో ఉంది ప్రభువా. నిత్యముగా కృప చూపండి. ఆ గుండుపొడులు ఉన్న బిడ్డలు ఇంకా కొంతమంది ఈరోజు రాలేదు నాయన, వారందరినీ దర్శించండి ప్రభువా. రాని బిడ్డలు కూడా మాట్లాడి ప్రభువా. నీ చిత్త దాకా నడిపించి ప్రభువా. అన్ని విధాల కార్యం చేయండి. మీరే మహిమ పొందమని సమస్తం నీ చేతులకు అర్పిస్తూ ఇప్పుడు బయలుదేరి చేస్తాం తోడుగా ఉంచండి. మళ్ళీ మేమందరూ క్రీస్తులో కలుసుకునే వరకు నీ గొప్ప కాపుదల నుంచి మహిమ పొందమని నడిపించమని సమస్తం నీ చేతులకు అర్పిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ చెప్తారా? ఆమేన్ చెప్తారా? రెండు చేతులు ఎత్తి ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప, ఆయన పరిశుద్ధాత్మ యొక్క సహాయము, దీవెన, ఆశీర్వాదములు ఇక్కడున్న బిడ్డలకును, గుండుపూడు, రాజమండ్రి, కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలకును, యెరూషలేముకును, ప్రపంచముకును దేవుని కృప తోడయండి నడిపించును గాక. ఆమె చిన్న ప్రార్థన. ప్రభువా ఇది యుద్ధం జరుగుతుంది.